న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో యువత సంక్షేమ పథకాలకు సంబంధించి సంక్షేమ పథకాల మీద ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో యువత సంక్షేమ పథకాలు ఉచితాలు కావాలని అడగడం లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన 25 ఏళ్ల భవిష్యత్తును అడుగుతున్నారన్నారు పవన్ కళ్యాణ్. అందుకే తరచుగా యువతను కలుస్తూ వారి కలల్ని నిజం చేసేందుకు కృషి చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. ఆయన గతంలో యువతతో దిగిన ఫోటోను ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. పవన్ యువకులను కలిసిన ఫోటోను ట్వీట్ చేశారు మంత్రి నాదెండ్ల. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం ఇటు సంచలనంగా మారింది, ఇటు సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఆ విజువల్స్. ఈ నేపథ్యంలోనే ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఆ ట్వీట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన సందర్భంలో మీరు చూస్తే కనుక ఐ రిమెంబర్ అంటూ స్టార్ట్ చేశారు ఆయన. ఐ రిమెంబర్ క్వైట్ వివిడ్లీ అబౌట్ ద కాన్వర్సేషన్ వీ హ్యాడ్ విత్ దెమ్. దే వర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఫ్రీబీస్, దే వర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీ వెల్ఫేర్ స్కీమ్స్, బట్ దే హ్యావ్ సెడ్ ఫర్మ్లీ, give us 25 years of future, not freebies. We need to tap the true potential of our youth, and I will keep meeting our youth to understand them for fulfilling their dreams అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఒక్కసారి పవన్ కళ్యాణ్ చేసిన ఆ ట్వీట్ని మీరు చూడొచ్చు. I remember quite vividly about the conversation we had with them. They were not asking for freebies, they were not asking for any welfare schemes, but they have said firmly, give us 25 years of future, not freebies. We need to tap the true potential of our youth. I will keep meeting our youth to understand them for fulfilling their dreams అంటూ చెప్పుకొచ్చారు. సో ఒక్కసారి తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నాకు గుర్తుంది, అటు యువతను కలిసిన సందర్భంలో వాళ్ళు అడిగారు అనే అంశానికి సంబంధించి అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోని వాళ్ళేం ఫ్రీబీస్ కోరుకోవటం లేదు, అంటే ఉచితాలు ఏం కోరుకోవటం లేదు, ఉచిత పథకాలు ఏం కోరుకోవటం లేదు. ఎట్ ద సేమ్ టైం దే వర్ నాట్ ఆస్కింగ్ ఎనీ వెల్ఫేర్ స్కీమ్స్, దే వర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీ వెల్ఫేర్ స్కీమ్స్. వాళ్ళు అలాగే ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా కోరుకోవటం లేదు. వాళ్ళు ఒకటే అడిగారు, వాళ్ళు ఒక్క మాట నిక్కచ్చిగా అడుగుతున్నారు. ఏమని? మాకు 25 ఏళ్ల భవిష్యత్తును ఇవ్వండి, ఇటు ఉచితాలు కాదు అంటూ కూడా చెప్పుకురావడం ప్రస్తుతం సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోని we need to tap the true potential of our youth. I will keep meeting our youth to understand them for fulfilling their dreams అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఇదెప్పుడు చేసిన ట్వీట్ ఇది? ఇటు మంత్రి నాదెండ్ల మనోహర్ దాదాపుగా ఒక 10 గంటల క్రితం అనుకుంటా ఆయన ఒక ట్వీట్ చేసిన సందర్భం, సుమారు 1 గంట ఆ ప్రాంతంలో ఆయన ఒక ట్వీట్ చేశారు. ఏమని? 7 years ago on October 12, 2018, my journey with Pawan Kalyan Garu in Janasena party began, driven by a vision for a stronger Andhra Pradesh. His able and kind leadership always motivates us, even in the toughest of times అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలోని పవన్ కళ్యాణ్తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన సందర్భంలో మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలవి. సో ఈ క్రమంలోని నాదెండ్ల మనోహర్ చేసిన ఆ ట్వీట్కి సంబంధించి మీరు చూసి 7 ఏళ్ల క్రితం, అంటే అక్టోబర్ 12 ఇదే రోజున 7 ఏళ్ల క్రితం నేను పవన్ కళ్యాణ్తో నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను అంటూ ఆయన తన ప్రయాణాన్ని గురించి, అలాగే జనసేన పార్టీలో తన ప్రయాణానికి సంబంధించి చెప్పుకొచ్చిన, తన ప్రస్థానానికి సంబంధించి చెప్పుకొచ్చిన నేపథ్యంలో అదే ట్వీట్ని ట్యాగ్ చేస్తూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఏమని? నాకు గుర్తుంది, ఆ రోజు యువతతో మనం మాట్లాడిన సందర్భాలు, ఆ రోజు యువతతో నేను చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే ఆ రోజు వాళ్ళ కాన్వర్సేషన్లో నాకు బాగా గుర్తుంది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. వాళ్ళేం ఉచితాలు కోరుకోవటం లేదు, వాళ్ళేమి వెల్ఫేర్ స్కీమ్స్ అంటే సంక్షేమ పథకాలు కూడా ఏం కోరుకోవటం లేదు. కానీ వాళ్ళు నిక్కచ్చిగా ఒకటే అడుగుతున్నారు, వాళ్ళని ఒక్కటే కోరుకోవడం జరుగుతోంది గట్టిగా. ఏమని? మాకు 25 ఏళ్ల భవిష్యత్తు కావాలి, ఉచితాలు కాదు అంటూ చెప్పుకొచ్చారు. సో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య దేశంలో ఫ్రీబీస్కి సంబంధించి, ఉచితాలకు సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతున్న క్రమం. ఉచితాలు ప్రజలకు సంబంధించి కాస్త ఇంపాక్ట్ చూపిస్తాయి అంటూ ఒక చర్చ జరుగుతున్న క్రమంలో ఆ ఫ్రీబీస్ కావచ్చు, అంటే ఉచితాలు కాస్త దేశానికి సంబంధించి కాస్త ఇబ్బందికర వాతావరణం తీసుకువెళ్ళొచ్చేమో అనే అర్థం వచ్చేలా చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి
హుసైన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుసైన్, ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలని ఎలా చూడాలి? సచిన్, ఇవాళ మన ఈ జనసేన సంబంధించినటువంటి నాయకుడు మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక ట్వీట్ చేశారు. 2018 అక్టోబర్ 12వ తేదీన కరెక్ట్ గా 7 ఏళ్ల క్రితం ఇలాంటి మెసేజ్ ఫోటో జనసేనతో నా జర్నీ ప్రారంభమైంది, పవన్ కళ్యాణ్ తో జర్నీ స్టార్ట్ అయిందని చేసినటువంటి ట్వీట్ చేస్తూ తన పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ చేసిన ట్వీట్ ను ఇంట్రెస్టింగ్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రీట్వీట్ చేస్తూ చెప్పారు. పవన్ కళ్యాణ్ ఒకటే కోరుకుంటున్నారు, యువతకు కావాల్సింది ఉచిత పథకాలు కాదు, యువతకు కావాల్సింది 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలి. ఆ భవిష్యత్తు కోసమే మనం రాజకీయాలకు వచ్చాము. ఆ భవిష్యత్తు కోసమే యువతకు ఆదర్శంగా, యువతకు 25 సంవత్సరాల జీవితాన్ని ఇవ్వాలి అంటే రాజకీయాలకు రావాలి అని చెప్పి ఆ రోజు ఇంటరాక్ట్ గా ఇప్పటి వరకు ప్రతి సందర్భంలోనూ ఎక్కువగా అంటే ఏ సమావేశాలకు వెళ్ళినా ఎక్కడ మాట్లాడినా యువత గురించే చర్చిస్తున్నాను, యువత గురించి ఆలోచిస్తున్నాను, అందుకోసమే వాళ్ళతో కలుస్తూ వెళ్తున్నానని చెప్పి రీట్వీట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ రీట్వీట్ చేయడాన్ని ఉచిత పథకాల సందర్భం వచ్చినటువంటి నేపథ్యంలో చాలా ఇంట్రెస్టింగ్ గా దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చ జరుగుతుంది. మనం చూసాం, అటు కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఏపీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉచిత పథకాల మీద ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో ఏ ఎన్నికలు చూసినా సరే మహిళలకు కావచ్చు, యువతకు కావచ్చు, ఎవరికైనా సరే ఉచిత పథకాలు. ప్రధానంగా మనం ఏపీలో చర్చించినట్లయితే నిరుద్యోగ భృతి ఇస్తాము, కంపల్సరీగా 2000 రూపాయలు ఇస్తామనేసి ఉచితంగా అంటే ఉపాధి చూపించకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా, ఎవరైతే ఉద్యోగాలు ఉపాధి లేనటువంటి వారికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని స్వయంగా ఈ సూపర్ 6 పథకాల్లో ఒక భాగంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఉచిత పథకాలు పైన రీట్వీట్ చేయడం అనేది చాలా ఆసక్తిగా మారింది. ఏపీలో యువత సంక్షేమ పథకాలు ఉచితంగా అడగడం లేదు, 25 సంవత్సరాల భవిష్యత్తును అడుగుతున్నారని రీట్వీట్ చేశారు. అందుకే తరచుగా యువతను కలుస్తూ వారి కళల్ని నిజం చేసేందుకు కృషి చేస్తున్నారని పవన్ ఆ కాంటెస్ట్ వచ్చేలాగా రీట్వీట్ చేయడం ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చ మారింది. దీనికి ఒకటే అంటే పథకాలు ఉచితంగా యువతకు కానీ లేకపోతే సంక్షేమ పథకాలు ఏ ఒక్కరికి అవసరం లేదు, వాళ్ళకు ఉపాధి అవకాశాలు చూపించాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. యువతకైతే మరి ముఖ్యంగా 25 సంవత్సరాల భవిష్యత్తు కల్పించాలి, వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ అందించాలి. అంటే తప్పనిసరిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటే తప్ప 25 సంవత్సరాలకు సంబంధించినటువంటి వాళ్ళ భవిష్యత్తును ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి భావం వచ్చేలాగా ఇవాళ పవన్ కళ్యాణ్ రీట్వీట్ చేయడం పెద్ద చర్చకు దారితీసింది. అయితే దీనికి ప్రధానంగా ఈ చర్చకు రావడానికి కారణం 2018 అక్టోబర్ 12వ తేదీన 7 ఏళ్ల క్రితం జనసేనకు సంబంధించినటువంటి జర్నీ స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ తన ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి పర్యటన నేపథ్యంలో కలిసి కూర్చొని డిస్కషన్ చేసేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి యువతతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నటువంటి ఫోటో తను గుర్తు చేసుకుంటూ నాదెండ్ల మనోహర్ పెట్టుకున్నటువంటి మంత్రి ట్వీట్ చేయడం, దాన్ని రీట్వీట్ చేయడం పెద్ద ఆసక్తికి దారితీసింది. దీన్ని రాజకీయ వర్గాలు ఏ రకంగా తీసుకుంటాయనేటువంటి చర్చ మాత్రం ఏపీ రాజకీయాల్లో స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సచిన్. రైట్ హుసైన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తం అయితే మాత్రం ఇటు ఉచితాల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో యువత సంక్షేమ పథకాలు ఉచితాలు కావాలని అడగడం లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఆయన 25 ఏళ్ల భవిష్యత్తును అడుగుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అందుకే తరచుగా యువతను కలుస్తూ వారి కళల్ని నిజం చేసేందుకు కృషి చేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. ఆయన గతంలో యువతతో దిగిన ఫోటోను ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పవన్ యువకులను కలిసిన ఫోటోను ట్వీట్ చేశారు మంత్రి నాదెండ్ల. మరి ముఖ్యంగా ఆయన ప్రయాణం ఈ రోజు అంటే అక్టోబర్ 12 మొదలైంది, 7 ఏళ్ల క్రితం అంటూ కూడా ఆ ట్వీట్లో చెప్పుకొచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ క్రమంలోని ఆయన ప్రయాణానికి సంబంధించి, ఆయన ప్రస్థానానికి సంబంధించి వివరించుకుంటూ వచ్చిన ఆ ట్వీట్ని ట్యాగ్ చేస్తూ ఆ రోజు యువకులతో మాట్లాడిన సందర్భం అంటే యువతను అడ్రస్ చేస్తూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఇది. సో ఈ నేపథ్యంలో మీరేమంటారు? యువతకు ఫ్రీ పథకాలు అంటే ఫ్రీ బీస్కి సంబంధించి ఉచితాలు కావచ్చు, లేకపోతే సంక్షేమ పథకాలకు సంబంధించి నిజంగా మనకి కావాలా వద్దా? ఈ అంశం ప్రస్తుతం తెర మీద చర్చ జరుగుతున్న క్రమంలో మీరేమనుకుంటారు? యువతకు ఫ్రీ పథకాలు వద్దు అన్న పవన్ వ్యాఖ్యలను మీరు సమర్థించడం జరుగుతుందా? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థించడం జరుగుతుందా? మీరేమనుకుంటున్నారు? ఉచితాలు కావచ్చు, లేకపోతే సంక్షేమ పథకాలకు సంబంధించి ఎంతవరకు ఉండడం మంచిది, ఉంటే మంచిదా, ఉండకపోతే మంచిదా, ఒకవేళ ఉంటే కనుక ఏ మేరకు ఉండాలి? మీ అభిప్రాయం ఏంటనేది